ఎందుకంటే రేపు నీ పేరే రాసి ఇందాన్ని లేపుకొని పోతాడా ఇట్టాడిదేదో అవుద్దని అన్నిసార్లు అడిగారు. ఎక్కడికి వెళ్తున్నావు అని. చెప్పేది నీకు ఎన్నిసార్లు చెప్పాలి? నా దగ్గరికి వచ్చే బేబీ నువ్వు నా ప్రాణం కంటే ఎక్కువ చూసుకుంటా బేబీ నేను. నా దగ్గరికి వచ్చి ప్రాణం కన్నా ప్రేమించిన మళ్ళీ చెప్తాను ఆయన మీ అమ్మ నాన్న అయినా మీ అన్నదమ్ములైనా మీ అక్క చెల్లెలైనా ఇవ్వాలి వచ్చినా సరే నేను చూసుకుంటా. ఎవరితో మాట్లాడదాండు? ఆఖరిసారి చెప్తున్నా విను. ఆఖరికి నీ మొగడొచ్చినా కూడా మనల్ని విడదీయలేడు. సరే రేపు పొద్దున కోడి కొయ్యక ముందుకే రా, మనం లేచిపోదాం. సరే ఉంటానా బేబీ. ఎందాలా నోరేళ్ళ పెట్టి చూస్తాను. నోర్మేష్ ఈగ లోపల పోతాయి. అదే నాకు తెలిసినంత వరకు ఎప్పుడు చూడు షాప్ కన్నా లేకపోతే ఇంటికన్నా ఉంటావు. అమ్మాయిని ఎప్పుడు పడేసినవరా? అది కళ. ఏది శశికళ? ఒక నెల ముందు వాకింగ్ పోతుంటే గుడి దగ్గర పువ్వుల బుట్టి పట్టుకొని కనబడింది. చూడగానే పడిపోయింది. పడ్డానండి ప్రేమలో మరి విడ్డూరంగా వందిలేది. అరే ఇదని చెప్పరా, అమ్మాయి నేను చూసి పడిపోయిందారా? అంటే అది అరటి తొక్క పైన కాలేసి పడిపోయింది. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. అయినా నీకు బుద్ధి లేదురా. ఆమె పాటికి ఏదో ఆమె భక్తితోటి గుడికి పోతే గుడికి పోయిన అమ్మాయి కూడా వదలేదారా? పరమ దుర్మార్గుడు సార్ వీడు. నేను ప్రేమతో చూసినాను వాడు, వేరే ఉద్దేశం దొక్క. నేను మరీ అంత ఎదవలా కనపడతాను. చెప్పడం మర్చిపోయినా, రేపు తాపత్తలేరు. ఎందుకురా? రేపు ఆ అమ్మాయిని లేపకపోయి పెళ్లి చేసుకుంటానా. నీకు దండం రా బాబు, నీ సోపదద్దు. అసలు నువ్వు అద్దే అద్దు, నీ సోపదే అద్దు. ఇంకో ముచ్చట, రేపు నువ్వు కూడా షాప్ చేయకు. వీలైతే ఒక వారం ఎవరో కనబడకుండా ఎటనవు. నేనా? ఏడికి పోవాలి? ఎందుకు పోవాలి? నేనేం చేసిన? ఎందుకంటే రేపు నీ పేరే రాసి ఇందాన్ని లేపుకొని పోతాడా.